హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేయడం జరిగిందండి. ముఖ్యంగా ఎస్టీ విద్యార్థులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. 184 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ నిధులనేవి విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఏ విధంగా విడుదల చేయబోతున్నారు, ఏ ఇయర్‌కి సంబంధించి విడుదల చేయబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎస్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అయితే అందించడం జరిగిందండి. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లయితే అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మొత్తం 184 కోట్ల రూపాయలను ఎస్టీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద విడుదల చేసినట్లయితే సమాచారం అండి, మంజూరు చేసినట్లయితే సమాచారం. ఈ నిధులు విడుదల ద్వారా వేలాది మంది విద్యార్థులకు విద్యాపరమైన వెసులుబాటు కలగనుంది అనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఎస్టీ విద్యార్థులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే తమ వాటా పెండింగ్ బకాయిలను విడుదల చేసినట్లయితే సమాచారం. 184 కోట్లు నిధులనేవి కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసినట్లయితే సమాచారం అండి. కేవలం ఎస్టీ విద్యార్థులకు మాత్రమే ఈ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అనేవి విడుదల చేసినట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ నిధులు ముఖ్యంగా 2023-24, 2024-25 మరియు 2025-26 విద్యా సంవత్సరాలకు సంబంధించిన బకాయిలని కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాల్లో జమ చేసింది. విద్యార్థులు చదువుకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తమ వంతు నిధులను సర్దుబాటు చేసినప్పటికీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ నిధులు విడుదల చేయడంతో ప్రక్రియ మరింత వేగవంతం అయిందనైతే అధికారులు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు 2023 నుంచి 2026 వరకు పెండింగ్ బకాయిలను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసినట్లయితే సమాచారం అండి. దాదాపు 184 కోట్లు కేంద్ర ప్రభుత్వం అయితే మంజూరు చేసినట్లయితే సమాచారం. ఈ నిధులు విడుదల కావడంతో విద్యార్థులకు విద్య ఆటంకం కలగకుండా ఉండేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఎస్టీ విద్యార్థులకు అందించే ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పొందేందుకు కొన్ని ముఖ్యమైన అర్హతలు అనేవి ఉండాల్సి ఉంటుంది అంటే సమాచారం అండి. ఈ పథకం 100% కేంద్ర ప్రభుత్వం సహాయంతో అమలు చేయబడింది కాబట్టి కుటుంబ ఆదాయం, సో తల్లిదండ్రుల వార్షిక ఆదాయం అనేది సంవత్సరానికి 2,50,000 లోపు ఉండాల్సి ఉంటుంది. 10th క్లాస్ అదేవిధంగా పూర్తి చేసిన తర్వాత అన్ని కోర్సులకు ఈ స్కాలర్షిప్ అనేది అందుతుంది అంతే సమాచారం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐఐటి, పాలిటెక్నికల్, డిగ్రీ, పీజీ అదేవిధంగా మెడికల్ మరియు ఇంజనీరింగ్ కోర్సులకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అనేవి అందుతాయంతే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా స్కాలర్షిప్ నిధులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేసినట్లయితే సమాచారం. ప్రభుత్వం కేవలం స్కాలర్షిప్ మాత్రమే కాకుండా ఎస్టీ విద్యార్థులకు ప్రతిభను మెరుగుపరచడానికి ప్రత్యేక కోచింగ్ సౌకర్యాన్ని కూడా అందించబోతున్నట్లయితే సమాచారం అండి. 9వ తరగతి నుండి 12వ తరగతి విద్యార్థులకు ఈ చక్కని అవకాశం అయితే కల్పించబోతున్నట్లయితే సమాచారం. కేంద్ర ప్రభుత్వం అయితే 10th పాస్ అయిన తర్వాత ఎవరైతే ఐఐటి, డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నారో వారందరికీ ఈ స్కాలర్షిప్ నిధులు అనేవి వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. కేవలం ఎస్టీ విద్యార్థులకు సంబంధించి మాత్రమే కేంద్ర ప్రభుత్వం 184 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను అయితే చెల్లించినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వార్షిక ఆదాయం అనేది 2,50,000 లోపు ఉంటేనే ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కాలర్షిప్ ఏ సంవత్సరాలకు వర్తిస్తుందంటే 2023 నుంచి 24 వరకు, అదేవిధంగా 2025 నుంచి 2026 విద్యా సంవత్సరాలకు సంబంధించి ఎవరైతే విద్యార్థులు బకాయిలు ఉన్నారో సో వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా జమ కాకుండా సో వారికి మాత్రమే ఈ నిధులను జమ అవుతాయంటే సమాచారం. విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలా మందిలో ఒక డౌట్ అయితే ఉందండి. కేవలం గవర్నమెంట్ కాలేజీ విద్యార్థులకే ఈ పథకం అనేది వర్తిస్తుందా అనేది చాలామంది అడుగుతున్నారు. లేదండి, ప్రభుత్వం గుర్తించబడిన అన్ని ప్రైవేట్ మరియు ప్రభుత్వ విద్యా సంస్థలకు ఇది వర్తిస్తుంది అంటే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇవాళ టాపిక్ ఇదేనండి. ఎస్టీ విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీతోటి విద్యార్థులకు ఈ వీడియో అనేది ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఎన్ వర్క్ చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.